హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కామర్స్ స్టడీ గైడ్. సో ఈ వీడియోలో మనం ఎంకామ్ ప్రీవియస్ పేపర్ సంబంధించి మనము 41 క్వశ్చన్ నుంచి 60 క్వశ్చన్ వరకు చూద్దాము. సో 41 క్వశ్చన్ చూడండి. సో ఇఫ్ ద డిమాండ్ ఫర్ కాఫీ డిక్రీజెస్ యాజ్ ఇన్కమ్ డిక్రీజెస్, కాఫీ ఈజ్, సో ఆదాయం తగ్గితే కాఫీ డిమాండ్ తగ్గితే కాఫీ అని అడుగుతున్నారు ఇక్కడ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 41 క్వశ్చన్ ఈజ్ normal good, a normal good. Okay, and coming to the 42nd question, isocons that are downward sloping straight lines imply that the inputs, ఐసోకాంట్లు క్రిందకు వాలు కలిగిన నిలువు రేఖలుగా ఉంటే, సో ద 42nd క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్, సో దే ఆర్ పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్స్, సంపూర్ణ ప్రత్యామ్నాయాలు. సో 42కి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్. అండ్ ఇఫ్ యూ సీ ది 43rd క్వశ్చన్, ఇన్ ద లాంగ్ రన్ మోనోపోలిస్టికల్లీ కాంపిటేటివ్ ఫర్మ్స్ టెన్ టు ఎక్స్పీరియన్స్, సో దీర్ఘకాలంలో ఐకస్వామ్య పోటీ సంస్థలు అనుభవించేది. సో 43rd క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ జీరో ఎకనామిక్ ప్రాఫిట్స్, శూన్య ఆర్థిక లాభాలు. So coming to the 44th question, so which of the following is a characteristics of a perfectly competitive market? సంపూర్ణ పోటీ సంస్థ లక్షణం ఏది? సో 44th question correct answer is firms can exit and enter the market freely. Okay, this is the correct answer. So 44th question correct answer is third one. And coming to the 45th question, కంపరేటివ్ కాస్ట్ థియరీ ఈజ్ అసోసియేటెడ్ విత్, సో తులనాత్మక వ్యయ సిద్ధాంతం వీరికి చెందుతుంది. సో 45th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డేవిడ్ బనియన్. డేవిడ్ బనియన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 45th క్వశ్చన్. అండ్ 46th క్వశ్చన్, పర్సిస్టెంట్ హై ఇన్ఫ్లేషన్ కంబైన్డ్ విత్ హై అన్ఎంప్లాయ్మెంట్ అండ్ స్టాగ్నెంట్ డిమాండ్ ఇన్ ఏ కంట్రీస్ ఎకానమీ ఈజ్ నోన్ యాజ్, ఒక ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత, స్తబ్ది డిమాండ్తో కొనసాగే ద్రవ్యోల్బణం. సో 46th క్వశ్చన్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ స్టాగ్ఫ్లేషన్. ఓకే, సో 46th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద ఫస్ట్ వన్. అండ్ కమింగ్ టు ది 47th క్వశ్చన్, ఎకనామీస్ ఆఫ్ స్కేల్ మీన్స్ ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ విత్ డ్యాష్ పర్ యూనిట్, తరహాను అనుసరించి ఆదాలు అనగా యూనిట్ ఒకటికి డ్యాష్ పెరుగుతున్న ఉత్పత్తి. సో 47th క్వశ్చన్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డిక్రీజ్ ఇన్ ఆవరేజ్ కాస్ట్, సగటు వ్యయంలో తగ్గుదల. ఓకే, 47th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. అండ్ 48th క్వశ్చన్, సో ఇఫ్ యూ సీ ది 48th క్వశ్చన్, సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లాంగ్ రన్ ఆవరేజ్ కాస్ట్ కర్వ్, సో ఈ క్రింది వాటిలో దేనిని దీర్ఘకాల సగటు వ్యయరేఖ అని కూడా అంటారు. సో 48th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద థర్డ్ వన్. సో ఎన్వెలప్ కర్వ్. సో ఎన్వెలప్ రేఖ అనేది, సో ఇక్కడ మనకి లాంగ్ రన్ ఆవరేజ్ కాస్ట్ కర్వ్ అని కూడా అంటాం. సో 48th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. అండ్ 49th క్వశ్చన్, a firm's average total cost is rupees 300 at 5 units output and rupees 320 at 6 units output. The marginal cost of producing the 6th unit is, ఒక సంస్థ యొక్క 5 యూనిట్ల సగటు మొత్తం వ్యయం రూపాయలు 300, 6 యూనిట్ల సగటు మొత్తం వ్యయం రూపాయలు 320. సో 6వ యూనిట్ ఉత్పత్తి అయిన ఉపాంత వ్యయం. సో 49th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ rupees 420. So the 49th answer is third one. So rupees 420. And coming to the 50 question, market structure where goods have close substitutes is best described as, వస్తువులకు దగ్గరి ప్రత్యామ్నాయాలున్న మార్కెట్ నిర్మాణాన్ని ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు. సో 15th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మోనోపోలిస్టికల్లీ కాంపిటేటివ్, ఏకస్వామ్య పోటీ. So 4th question is the correct answer for 50th question. And coming to the 51 question,
The process by which a manager brings unity of action in an organization is. వ్యవస్థలో మేనేజర్ కార్యకలాపాల ఏకత్వం తెచ్చే ప్రక్రియ. సో 51 క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కోఆర్డినేషన్, సమన్వయం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ కమింగ్ టు ది 52 క్వశ్చన్, ద ప్రిన్సిపల్ విచ్ రిఫర్స్ టు టీమ్ స్పిరిట్ ఈజ్. జట్టు ఉత్సాహానికి సంబంధించిన సూత్రం. సో 52 క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎస్పిరిట్ డే కాప్స్. సో ఎస్పిరిట్ డే కాప్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 53 క్వశ్చన్, సో కమింగ్ టు ది 53 క్వశ్చన్, మెంటల్ రివల్యూషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్. మానసిక విప్లవం దీనిలో భాగం. సో 53rd క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్, శాస్త్రీయ నిర్వహణ. సో 53 క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. And coming to the 54th question, the number of subordinates which a manager can effectively supervise is known as. ఒక మేనేజర్ సార్థకంగా నిర్వహించగలిగే క్రింది ఉద్యోగుల సంఖ్యను ఈ విధంగా పిలుస్తారు. సో 54th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ స్పాన్ ఆఫ్ కంట్రోల్, నియంత్రణ అవధి అని పిలుస్తాం మనం. సో 54th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. అండ్ కమింగ్ టు ది 55th క్వశ్చన్, the principle which states responsibility can neither be delegated nor be shifted to another person is known as. బాధ్యతను వేరొక వ్యక్తికి దత్తత చేయలేము, బదిలీ చేయలేము అని చెప్పే సిద్ధాంతం. సో 55th క్వశ్చన్ ద కరెక్ట్ ఆన్సర్ విల్ బి ప్రిన్సిపల్స్ ఆఫ్ అబ్సల్యూట్ రెస్పాన్సిబిలిటీ, పరమ బాధ్యత సిద్ధాంతం. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 55th క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. And coming to the 56th question, poultry farming comes under. కోళ్ళ పెంపకం అనేది దేని కింద వస్తుంది. సో 56th క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ విల్ బి జెనెటిక్ ఇండస్ట్రీ, జెనెటిక్ పరిశ్రమ. సో కమింగ్ టు ది 57th క్వశ్చన్, ఇండియన్ రైల్వేస్ కమ్స్ అండర్. భారత రైల్వేలు దేని కిందకి వస్తాయి. సో 57th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ విల్ బి డిపార్ట్మెంటల్ అండర్టేకింగ్, డిపార్ట్మెంటల్ సంస్థ. సో 57th క్వశ్చన్ యొక్క కరెక్ట్ ఆన్సర్ ఏంటి, డిపార్ట్మెంటల్ అండర్టేకింగ్. అండ్ 58th క్వశ్చన్, ద అఫీషియల్ సిగ్నేచర్ ఆఫ్ ఎ జాయింట్ స్టాక్ కంపెనీ మీన్స్. జాయింట్ స్టాక్ కంపెనీ రాజసంతకం అనగా. సో 58th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కామన్ సీల్. కామన్ సీల్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. 59th క్వశ్చన్, ద లయబిలిటీ ఆఫ్ కర్త ఈజ్. కర్త బాధ్యత. సో 59th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అన్లిమిటెడ్, అపరిమితం. అండ్ 60th క్వశ్చన్, అకార్డింగ్ టు MSME Act 2006, a micro manufacturing enterprise is an enterprise where investment in plant and machinery. MSME చట్టం 2006 ప్రకారం సూక్ష్మ సంస్థ అనగా ప్లాంటు యంత్రాల్లో డాష్ పెట్టుబడి ఉన్నది. సో 60 క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డస్ నాట్ ఎక్సీడ్ ₹25 lakhs, రూపాయలు 25 లక్షల కంటే మించని అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో ఇది ఈ వీడియోకి సంబంధించి మనం నేర్చుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనం మిగతా క్వశ్చన్కి సంబంధించి నేర్చుకుందాం. సో మీరు మిగతా ఈ వీడియోకి సంబంధించి సో ఫస్ట్ నుంచి 40 క్వశ్చన్కి సంబంధించిన వీడియోస్ కావాలంటే సో మన యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేయండి. యూ విల్ ఫైండ్ ద ప్రీవియస్ వీడియోస్. సో ఇంకా మీరు అడ్వాన్స్ వీడియోస్ ఏవైనా నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.